నేను మీరే చెప్పు అంటాను, నన్ను కడియేస్తుంది సార్. నేను గౌరవ మంత్రి గారికి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా, మా సలహాకు సార్ నేనేమంటానా 7,000 కోట్ల రూపాయలు మన ఖజానాకు జమ చేయాలి. సంవత్సరమైన ఇంతలో జమ కాలేదు, సంవత్సరం టైం ఇచ్చిండ్రు, ఇప్పటికీ 3,500 కూడా జమ లేదు. ఇంకా ఎన్ని రోజులకు ఎక్స్టెండ్ ఇస్తాము? నేనేమంటున్నా సార్, ఒక రోడ్ కాంట్రాక్టర్ చేయకపోతేనే ఈఎండి ఫోర్ఫైట్ చేసి రీటెండర్ వెళ్తాం సార్. అలాగే ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా? ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని మనకి ఏం ఆలోచిస్తారు? కాంట్రాక్టర్ తో మళ్ళీ ఆలోచించలేదు. ఈఎండి ఫోర్ఫైట్ చేయండి. వారి హయాంలో వర్క్లకి 1 year కాదు, 1 year, 2 years, 3 years, 4 years, 5 years, 10 years ఎక్స్టెన్షన్ ఇచ్చినది అడగని వాళ్ళని, 10 years ఎక్స్టెన్షన్ ఇచ్చిన వాళ్ళు. ఇంతవరకు ప్రభుత్వాల సార్ వారు అబద్ధం చెప్పి సార్ సత్యదూర మాట సార్. ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ లో ప్యాడీ అమ్మలేదు సార్, ఫస్ట్ టైం అమ్మింది. ఎప్పుడు ఎక్స్టెన్షన్ సార్? సూటికి అడుగుతున్నాం సార్ మంత్రి గారిని, ఈ సంవత్సరం మంత్రి సార్ ఎప్పటిలోగా ఆ డబ్బులు మొత్తం రాష్ట్ర ఖజానాకు జమ అవుతుంది. ఒకవేళ ఈ మార్చి వరకు ఎన్ని టైం ఇచ్చారు కదా, ఇప్పుడు కట్టకపోతే ఆయన మీద రికవరీ చేసి ఈఎండి ఫోర్ఫైట్ చేసి ఈ పెనాల్టీ మొత్తం ఆయన మీద వేస్తారా లేదో, ఆయనతో మనకు ఏం ఆలోచించలేకపోతే డెఫినెట్ గా ఎంక్వైరీ అయింది, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కాంట్రాక్టర్ మీద. కమలాకర్ గారు లాలూచి గురించి మాట్లాడద్దు. మీరు సివిల్ సప్లైస్ మినిస్టర్, ఏ భాగవతం తెలుసు? ఈ 3,000 మిర్రర్లు ఉత్తమ్ కుమార్ మీద అదే చెప్తాను. మీరు అనవసరంగా ఎక్కువగా మాట్లాడదు. అధ్యక్ష, క్యాబినెట్ లో 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో ఈ కాంట్రాక్ట్ టెండర్ మూసేస్తాం. ప్లీజ్ మాట్లాడినావు కదా ఎంతసేపు. రేషన్ కార్డ్ సార్ వారు చెప్పిన దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కన్నా ఎక్కువ ఉండాలని తెలుసుకున్నాం సార్. ఈరోజు గౌరవ మంత్రి గారు కూడా సార్ గత ఆగస్టులో వారు చైర్మన్గా సార్, పొంగిరెడ్డి గారు మెంబర్గా రాజకీయ తీసుకొని ఒక కమిటీ వేసింది సార్. వారు ఏం చేసింది సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ సిఫార్సు ఏం చేసో తెలియదు. కానీ వాళ్ళు ఏంటంటే అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం సార్, దట్టు స్మార్ట్స్ కార్డు ఇస్తామన్నారు సార్. చాలా సంతోషపడ్డాం సార్. ఈరోజు కొన్ని రోజుల తర్వాత అక్టోబర్ 1వ తారీఖు నాడు మొత్తం ప్రకటించింది సార్. 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా 110 నియోజకవర్గంలో పైలట్ సర్వేషన్ సార్ గౌరవ ముఖ్యమంత్రి పాల్గొన్నారు సార్. అందులో నేను ఏమంటున్నా సార్, ఒకసారైనా ప్రజాపాలన ఇస్తాను సార్ ఒకసారైనా మీ సేవదారు ఇస్తాను సార్ ఇంతవరకు కూడా ఒక స్మార్ట్ కార్డు ఇవ్వలేదు, ఒక మామూలు కార్డు ఇవ్వలేదు సార్, అసలు కార్డులే లేవు సార్ ఇంతవరకు. నేనేమంటున్నా అధ్యక్ష, ఇది ఎట్లుందంటే ఇది ఉల్టా చోర్ కొట్వాల్ కూడా అంటుంటుంది. 10 ఏళ్ల పాటు నువ్వు కార్డు ఇవ్వలేదు, మేము కార్డు ఇస్తే అరే 10 నెలలు ఇవ్వలేదు, 10 నెలలు అంటున్నా. సార్ వారు మంత్రి గారు సార్, ఇదే శ్రీధరబాబు గారు సజీవ సాక్ష్యం సార్. మేము ఒక కార్డు ఇవ్వాలంటడంగా సార్ 6,47,500 కార్డ్స్ ఈ 5 సంవత్సరాలు ఇచ్చామని చెప్పి భూపాలపల్లి లాంచ్ చేసాం సార్. మేము